చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా అన్నీ చెప్పట్లేదు మీకు. చదవండి. వారి కర్రలో ఏముండేను? సాక్షి కూడా యెహోవా ఉంచెను. మరునాడు వెళ్ళి చూడగా లేవి కుటుంబం ఒక వ్యక్తి మనసులో కావాలి, సన్నిధిలో కావాలి. నేను సన్నిధిలో ఉండను, నేను ఒక్కరు నన్ను దీవించి జరిగే పనినా? చెప్పట్లేదు. జరిగే పనినా? ఎక్కడ ఉన్నది? కథ ఎక్కడికెళ్ళింది? అంతకుముందు ఎక్కడ ఉంది? బయట ఉంది. ఇప్పుడు ఎక్కడికెళ్ళింది? వెళ్ళింది. 12 కుటుంబాలు కథలు తీసుకెళ్ళాడు. 12 కట్టగట్టి సన్నిధిలో పెట్టాడు. మోస పట్టుకెళ్ళి ఏం చేశాడు? సన్నిధిలో పెట్టాడు. అందులో అహరోను వంశస్థుల కర్ర మాత్రమే చికిత్సింది. మిగిలిన కర్రలు ఎందుకు చికిత్సలేదంటే కింద వచ్చిన చదివితే అపహసించారు, ధ్యానం చేశారు, అవమానపరిచారు. కింద వాక్యంలో చూస్తే మీకు ఇంకా దూరం వెళ్ళగలదు. చెప్తున్నానంటే నా వైపు చూడండి. ఇప్పుడు చచ్చిపోయి కలగలేదు. ఇదే మన సబ్జెక్టు మీకు అర్థం. మనకు అవసరమైన మాట ఒక మాట. చచ్చిపోయి కలగలేదు. ఒకటి చెప్తాను మీకు, బంగారం రేపు దైవత్వాన్ని గుర్తు. ఎవరు దేవుణ్ణి ఆహ్వానించడానికి తండ్రి నీలోకి కూర్చొని వారిద్దరూ కలిసి పని ఎప్పుడు కూడా అన్న లోకానికి తెలుసు. యేసు ప్రభువే యేసు ప్రభు అనుకుంటారు. యేసు ప్రభువే, కానీ యేసు ప్రభు మాత్రం తాళం పెట్టెవరు? ఆయన పర్వతం ఎవరు? పెట్టి. ఇప్పుడు తాళం తీయాలంటే ఈ వ్యక్తికి ఇవ్వాలంటే ఎవరు వెళ్ళాలి? కుమారుడు వెళ్ళాలి. కుమారుడు రావాలి ఇక్కడికి. నీ అవసరం తీర్చాలంటే ఎవరు రావాలి ఇక్కడికి? కుమారుడు వచ్చాడు. తండ్రి ఇచ్చేయండి నీ ఆశీర్వాదం అని ఈ తాళం ఇస్తే ఆయన పెట్టి తెలిసి ఆశీర్వాదం ఇస్తాడు. యేసుప్రభు తాళం చెప్పేది చెప్పుకున్నాడు కదా. ప్రకటన 1:18 ఉంటుంది. భయపడకము, నేను మొదటి వాడను, కలపటి వాడను, జీవించిన వాడను, మృతుడనేది కానీ ఇదిగో మరల బ్రతికాను, మరణం యొక్క పాతాళ నా స్వాధీనంలో ఉన్నది. తాళం ఎవరి స్వాధీనంలో ఉంది? కుమారుని స్వాధీనంలో ఉంది. అంటే కుమారుని స్వాధీనంలో ఉన్న నీకు ఇవ్వాలంటే ఎవరు రావాలంటే? తండ్రి రావాలంటే నేను ఆయనలో నివాసం ఉన్నట్టు. చెప్పండి. ఒకటి బంగారం దైవత్వానికి, చెక్క మానవత్వానికి, కర్ర అహరోను కర్ర చచ్చిన జీవితం మళ్ళీ తిరిగి చిగురించడానికి. చెప్పండి. 4 కవితలు చూడాలి మీరు. దేవుని ధర్మశాస్త్రం. 4వది ఏంటి? ధర్మశాస్త్రం ఏం చేస్తే ఇప్పుడు నా వైద్యులు చూడాలి చెప్తుంది. మీకు అర్థమైన ముందు అవుతుందని చెప్తారు. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే పెనలో తీసి ధర్మామీటర్ ఎక్కడ ఎక్కడ ఏం చెప్తుంది? నేను 6 నెలలు చెప్పాలండి. మన ఎంత పని జీవితం మంచి జీవితం పలకలు అందులో ఏమున్నాయి? పలకలు ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు పలకలు దాంట్లో 10 ఆజ్ఞలు ఏమున్నాయి? దొంగతనం చేయదు, పొరుగుబాటు చూసుకోవద్దు, అబద్ధ సాక్షి పలకొద్దు. ఎన్ని ఉన్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10వ ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్ర పదవులు ఉన్నాయండి. నా వ్యక్తులు చూడండి. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం నా లెక్క ప్రకారం చెప్పిన ప్రకారంగా ధర్మాన్ని ఉన్నాయి. నోట్లు పెట్టిన తర్వాత ఎన్ని డిగ్రీలు ఉంటుంది చెప్పారు. 5వది నేడు అందున అందుకే ఇశ్రాయేలు అందరూ ఏముందని చెప్తే ఫిలిష్తీయులు ఏముందని చెప్పి జాగ్రత్త ముగింపులో వెళ్ళిపోదాం. ఇంకొక మాట తెలుసుకుందాం. 2వ తీసుకోండి. ఇంతవరకు మనసు